హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. జూన్ 21 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. ముందుగా మనకి జూన్ 21 వెరీ ఫేమస్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అని చెప్పేసి పిలుస్తాం. ఇండియా అభ్యర్థన మేరకు ప్రపంచ దేశాలు అన్నీ ఆమోదించి యుఎన్ఓ ఎవ్రీ ఇయర్ జరుపుతుంది. ఇండియా ఆధ్వర్యం లోపల జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడా. ఈసారి హోస్ట్ చేసేది ఇండియా లోపల విశాఖపట్నం అని చెప్పేసి. థీమ్ ఏంటి అంటే యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. ఇండియా యొక్క థీమ్నే యుఎన్ఓ తీసుకుంటుంది ఎవ్రీ ఇయర్ కూడా. రైట్, అయితే మరి ఎగ్జామ్ దృష్ట్యా మనకు ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు లాంటి అవసరం లేదు. రేపు పేపర్లో ఇంకేమైనా వస్తే మనం యాడ్ చేసుకుందాం. బట్ ఇప్పుడు చూస్తే ఈ ప్రోగ్రామ్ని ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కండక్ట్ చేస్తుంది ఇండియా లోపల. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కండక్ట్ చేస్తుంది. ఈసారి ఈ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేది ఒక థీమ్ తీసుకుంది. నేను చెప్పేది యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనేది ఏదైతే ఉందో అది గ్లోబల్ థీము, ఇండియా యొక్క మెయిన్ థీమ్. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేది ఒక కార్యక్రమం కండక్ట్ చేస్తుంది. అది యోగా సంగమం అని చెప్పేసి. యోగా సంఘం. ఇందులో అన్ని ప్రభుత్వ ఆఫీసులను కలుపుకొని ఈ కార్యక్రమం ఉంటుంది. దీని యొక్క థీమ్ చూస్తే మీకు యూనిటీ త్రో బ్రీత్. రెండు థీమ్స్ వేరండి. యూనిటీ త్రో బ్రీత్ అంటే శ్వాస ద్వారా ఐక్యత అని చెప్పేసి పిలుస్తాం. యోగా చేయడం ద్వారా అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు గ్లోబల్ థీమ్, ఇండియా యొక్క మెయిన్ థీమ్ చూస్తే యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అయితే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ యొక్క ఫేమస్ ప్రోగ్రామ్ యోగా సంఘం. దీని కాన్సెప్ట్ ఏంటి మీకు యూనిటీ త్రో బ్రీత్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రెండు కన్ఫ్యూజ్ కావద్దు. యాజ్ పర్ పిఐబిని చూస్తే మీకు ఇట్లనే కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ యోగా అని చెప్పేసి ఇది ఒక కార్యక్రమం కండక్ట్ చేస్తుంది. దాని పేరు చూస్తే మీకు యోగా బంధన్ కార్యక్రమం. ఇది యోగా సంఘం అయితే ఇదేమో యోగా బంధన్. ఇదేంటంటే ప్రపంచ దేశాలను ఐక్యంగా చేసేలా కార్యక్రమం కండక్ట్ చేస్తుంది. ఇది మినిస్ట్రీ వైజు అండ్ గవర్నమెంట్ ఆఫీస్ వైజు సబ్బండ వర్గాలు హాజరయ్యేలా చూస్తే ఇదేమో దేశాల మధ్య ఐక్యత కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. ఇది దేశంలో ఉన్న వాళ్ళ మధ్య, ఇదేమో దేశాల మధ్య. రెండు సేమ్ కాదు, వేరు కాన్సెప్టు. మొత్తం మనం 3 గుర్తుపెట్టుకోవాలి. ఇండియా కార్యక్రమం జరిగింది విశాఖపట్నం లోపల. సెకండ్ది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అని చెప్పేసి యోగా సంఘం కండక్ట్ చేస్తుంది. దీని థీమ్ చూస్తే యూనిటీ త్రో బ్రీత్, శ్వాస ద్వారా ఐక్యత అని చెప్పేసి. నెక్స్ట్ ఈ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ యోగా, ఇదేమో యోగా బంధన్ అని చెప్పేసి ఒక కార్యక్రమం కండక్ట్ చేసింది. ఇంకేమన్నా ఉంటే మీకు ఈరోజు నైట్లో పిఐబి న్యూస్లో అప్డేట్ కావచ్చు, మేబీ ఇప్పటికల్లా కావచ్చు, నేను చూడలేదు. రేపు వస్తుంది అండి. ఈరోజు పిఐబి న్యూస్ ఎప్పుడు మనం డిస్కస్ చేస్తాం, రేపు డిస్కస్ చేస్తాం. ఎందుకంటే 9 PM 10 PMకి ఇంకా కొన్ని ఆర్టికల్స్ జమ అవుతాయి. మనం ఎప్పుడు ఆర్టికల్స్ జమ అవుతాయని చెప్పేసి ఎవ్రీ 1 అవర్కి చెక్ చేయొద్దు. అది ఫ్యాకల్టీ వాళ్ళు చూసుకుంటారు. మనం అన్నీ కవర్ చేయాలి కాబట్టి ఒకేసారి కవర్ చేసుకుంటాం. నెక్స్ట్ చూస్తే స్పేస్ కరెంట్ అఫైర్స్ చూస్తే మీకు ఎస్ఎస్ఎల్వి వార్తల్లో వచ్చింది. మనం స్పేస్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్లో 3.5 hours ఏమో ఉంటుంది. దానిలో డిస్కస్ చేసినాం వివిధ రకాల రాకెట్స్ అని చెప్పేసి. ఏఎస్ఎల్వి ఉంటుంది, పిఎస్ఎల్వి ఉంటుంది, ఎస్ఎల్వి ఉంటుంది, జిఎస్ఎల్వి ఉంటుంది, ఎన్జిఎల్వి ఉంటుంది అండ్ ఎస్ఎస్ఎల్వి ఉంటుంది. దీన్ని స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే భారతదేశంలో ఈ లో ఎర్త్ ఆర్బిట్లోకి ఉపగ్రహాలని ప్రవేశపెట్టాలంటే ది బెస్ట్, తక్కువ ఖర్చులో అయిపోయేదే ఎస్ఎస్ఎల్వి రాకెట్. 500 kg కెపాసిటీ ఉన్న పెలోడ్ని తీసుకెళ్తుంది లో ఎర్త్ ఆర్బిట్లోనికి. ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే మీకు ఇది ఇస్రో ఈ ఎస్ఎస్ఎల్వి యొక్క తయారీ సాంకేతికతని, దీన్ని మనము ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తాం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దీనికి బదిలీ చేసింది కాబట్టి వార్తల్లో వచ్చింది. ఏమంటున్నా, ఎస్ఎస్ఎల్వి రాకెట్ తయారీలో ఉన్న సాంకేతికతని ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తాం ఇంగ్లీష్ లోపల. హెచ్ఏఎల్కి బదిలీ చేసింది
ఈ వాల్యూ చూస్తే ఎంత ఒప్పందం అంటే 511 కోట్లు అనేది హెచ్ఏఎల్ ఈ ఇస్రోకి చెల్లిస్తుంది. సో 2 ఏళ్ల పాటు శిక్షణ ఇస్తుంది. తర్వాత ఇప్పుడు ఒక 2 SSLV రాకెట్లు అనేవి హెచ్ఏఎల్ అనేది ఇస్రో యొక్క ఆధ్వర్యంలో తయారు చేస్తుంది. తర్వాత వీళ్ళు స్వేచ్ఛ తయారు చేసుకోవచ్చు. సో దీంతో మీకు ఈ అగ్నికూల్ సంస్థ, స్కై రూట్ సంస్థ, తర్వాత ఈ హెచ్ఏఎల్ కూడా మీకు రాకెట్ తయారీ లోపల పాల్గొంటుంది. దీనివల్ల ఏమవుతుంది, మీకు రాకెట్ తయారీ లోపల మరిన్ని సంస్థలు వస్తే మరింత స్పేస్ టెక్నాలజీలో ఇండియా ముందుకు అయితే పోతుంది. ఒకసారి మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఏం గుర్తుపెట్టుకోవాలి, ఎస్ఎస్ఎల్వి యొక్క టెక్నాలజీ అనేది ఇస్రో అనే సంస్థ హెచ్ఏఎల్కి అందించింది. దీంట్లో ఇన్స్పేస్ పాల్గొన్నది అంటే ఒప్పందం లోపల, అండ్ ఇస్రో కూడా పాల్గొన్నది. సో ఎస్ఎస్ఎల్వి గురించి చూస్తే మనము ఇది ఒక 3 దశల రాకెట్ అండి. సో 1, 2, 3 అని చెప్పిస్తుంటుంది. ఈ 3 కూడా ఘన దశలు, అంటే మీకు సాలిడ్ ఫ్యూయల్ అని చెప్పిస్తుంటుంది. ఇది 4th స్టేజ్గా మనం తీసుకోవద్దు. ఇక్కడ VTM అని చెప్పిస్తుంటుంది, వెలోసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్, మరింత వేగాన్ని అందించేలా ఇది పనిచేస్తుంది. ఇట్ ఈస్ నాట్ 4th స్టేజ్, మీకు 3 దశలు మాత్రమే ఉంటాయి ఇందులో. సో ఇక్కడ మీకు పెలోడ్ అని చెప్పేసి అమరుస్తారు. ఇది ఉపగ్రహాలని లో ఎర్త్ ఆర్బిట్ కక్షలోకి ప్రవేశపెడుతుంది. ఎంత కేజీ అంటే 500 kg కెపాసిటీ వరకు తీసుకెళ్తుంది. సో మరి ఎస్ఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ఉండంగా త్వరలో ఎన్జిఎల్వి తయారు చేస్తున్నాం. మళ్ళీ ఎస్ఎస్ఎల్వి ఎందుకంటే, సో మీకు ప్రతి చిన్న ఉపగ్రహానికి పెద్ద రాకెట్ ఉపయోగించొద్దు. చిన్న పాముకి పెద్ద కర్ర మనకి అవసరం లేదు ఇక్కడ. లేకుంటే మీరు చదివేది పీసీ ఎగ్జామ్ అనుకోండి, ఇంకా మీరు లక్ష్మీకాంత్ పుస్తకాన్ని చదువుతారు, లేకుంటే ఎకనామీ బయట దొరికే ప్రైవేట్ పుస్తకాలు చదువుతారు. అదే గ్రూప్ 2 వాళ్ళు కూడా అదే చదువుతారు కదా. సో పీసీకి కొంచెం తేడా ఉంటుంది కంపల్సరీ, విఆర్ఓ ఎగ్జామ్స్ కొంచెం తేడా ఉంటుంది. అట్లనే మీకు ఎస్ఎస్ఎల్వి ఎందుకోసం అంటే, సో ఈ ముఖ్యంగా ఉపగ్రహాలని తక్కువ ఖర్చుతోని ప్రవేశపెట్టాలని చెప్పేసి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. మీకు ఒక రాకెట్ని అసెంబుల్ చేయాలంటే కొన్ని రోజులు టైం పడుతుంది. దీన్ని కేవలము ఒక 72 అవర్స్ లోపల ఈ రాకెట్ని మనం అసెంబ్లింగ్ చేయవచ్చు. 100 మంది అవసరం ఉంటుంది. దీనికోసం ఓన్లీ 6 persons ఎనఫ్. సో తక్కువ మ్యాన్ పవర్, తక్కువ టైం తీసుకుంటుంది, అండ్ మనకు ఖర్చు కూడా సేవ్ అవుతుంది. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళ కోసము ఎస్ఎస్ఎల్వి వచ్చిందండి. సో ఎందుకోసం వచ్చింది అంటే, నువ్వు ప్రధానికి పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి అయితే నీకు రాకెట్ ఖర్చే బుక్ అవుతుంది, ఇక్కడ నీకు వచ్చే ప్రయోజనం శూన్యమైపోతుంది. సో కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఈ ఎస్ఎస్ఎల్వి అందుకే వచ్చింది. తక్కువ ఖర్చు ఉంటుంది, తక్కువ టైం ఉంటుంది, అండ్ తక్కువ పర్సన్స్ అవసరం ఉంటారు. కాబట్టి ఎస్ఎస్ఎల్వి అనేది చిన్న ఉపగ్రహాల యొక్క ప్రయోగంలో ఫస్ట్ ర్యాంక్ అని చెప్పవచ్చు. మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇదే మనము ప్రిఫర్ చేస్తాం అన్నట్టు. అందుకే దీన్ని మనము ఆన్ డిమాండ్ వెహికల్ అంటాం. ఆన్ డిమాండ్ అంటే, సో ఇదే డిమాండ్ ఉంది కాబట్టి ఇదే వాళ్ళు ఇస్రో వాళ్ళు తయారు చేయడం జరిగింది. సో ఇది ఓకే, మీకు అర్థమైంది కదా ఎన్ని దశలు ఉంటాయని చెప్పేసి, ఏ కక్షలోకి అని చెప్పేసి, తర్వాత ఎవరికి సాంకేతికత బదిలీ అని చెప్పేసి. సో దీన్ని ఎవరు చెప్పినా ఈ విషయం మీకు అర్థం కావాలంతే. ఇక్కడ స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ అంటూ ఉండరండి. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకొని విద్యార్థులు సరిగ్గా అర్థం చేసేలా చెప్తే సరిపోతుంది. ఎవరైనా చెప్పొచ్చు ఇక్కడ, బట్ కంటెంట్ మీద పరిపూర్ణత కంపల్సరీ ఉండాల్సిందే చెప్పాలి అంటే. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒకటి వార్తల్లో వచ్చిందండి. తక్కువ ఖర్చుతోని మీకు ఈ నీటిలో ఉన్న ఆర్సెనిక్ లాంటి వాటిని శుద్ధి చేస్తామన్నట్టు. సో దాన్ని మనం భూగర్భ జలాల శుద్ధి అని చెప్పేసి పిలుస్తాం. సో దీనికోసం పరికరాన్ని ఐఐటి గౌహతి డెవలప్మెంట్ చేసింది. పెద్ద ఇంపార్టెంట్ కాదు, సో బట్ పేపర్లో వచ్చింది కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈనాడులో వచ్చింది. సో తక్కువ ఖర్చుతోని, లో కాస్ట్తోని ఈ భూగర్భ జలాల శుద్ధి అని చెప్పేసి పిలుస్తాం. హానికరమైన రసాయనాలు లేకుండా శుద్ధి చేస్తుంది ఐఐటి గౌహతి. ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి మీకు ఏ ఎగ్జామ్లో క్వశ్చన్ రాదండి. గ్రూప్ 1 మెయిన్స్లో క్వశ్చన్ రాదు కాబట్టి మీకు అవసరం లేదు. జస్ట్ ప్రతి దగ్గర పిహెచ్డి చేయొద్దు. సింపుల్ పాయింట్ అంతే. మీ ప్రశ్న వస్తే ఏమొస్తుంది, తక్కువ ఖర్చుతోని భూగర్భ జల శుద్ధి పరికరము ఐఐటి అని చెప్పేసి ప్రశ్న వస్తుంది అంతే. సో నెక్స్ట్ ఇది వెరీ ఫేమస్ అండి. మీకు ల్యాండ్ మైన్స్ అని చెప్పేసి ఉంటున్నాయి. అంటే ఇన్ఫ్యాక్ట్ ల్యాండ్ మైన్స్ అంటే మనము, సో అక్కడ దాన్ని ఏమంటాము,
ఇక్కడ ఒకటి భూమి లోపల వాళ్ళు ఎక్కువ నక్సలైట్స్ ఉంటారుగా, సో సారీ ఆ వర్డ్స్ మనం ఉపయోగించొద్దు, బట్ ఎక్కువ వాళ్ళు ఉపయోగిస్తారు. మందు పాత్ర అని చెప్పేసి పిలుస్తాం. దాన్ని తొక్కేస్తే మన కాలు లేపితే అది మనని లేపేస్తుంది మీదకి. సో అటువంటిది మీకు నిషేధించే ఒప్పందం ఒకటి మీకు ఉన్నది, దాని పేరు ఒట్టావా ఒప్పందము. సో ఒట్టావా కన్వెన్షన్, ఇది ల్యాండ్ మైన్స్ని నిషేధించే ప్రపంచంలో ఉన్న ఏకైక ఒప్పందం. ఇండియా సైన్ చేయలేదు, అది వేరే విషయము. సో మనము ఏమి సైన్ ఎక్కువ చేయమండి. సో ఒట్టావా ఒప్పందం అని చెప్పేసి ఇప్పుడు ఎందుకు వార్తలో వచ్చిందంటే, ఈ ఒట్టావా ఒప్పందం నుంచి ఫిన్లాండ్ దేశం వైదొలిగిందండి. ఇటువంటి ప్రశ్నలు చాలాసార్లు వస్తాయి. సో మనము ఇంతకుముందు ఏప్రిల్ వరకు కరెంట్ అఫైర్స్ క్లాస్ చేసినాం ఒక దగ్గర అన్నీ. సో ఏ దేశము ఏ గ్రూప్లో చేరింది, ఏ దేశం ఏ గ్రూప్ నుంచి బయటకు వచ్చింది, మనం ఏప్రిల్ వరకు చేసినాం కదా. జూన్ అయిపోగానే 6 months కరెంట్ అఫైర్స్ చేద్దాం, మనం బోర్డు మీద చేద్దాం ఈసారి 6 months కరెంట్ అఫైర్స్. సో మనకి అప్పటికల్లా ఒక క్లారిటీ అయితే వస్తుందండి. సంథింగ్ ఇది సిలబస్ కమిటీ రిపోర్ట్ ఇస్తే ఇవ్వచ్చు. ఫస్ట్ అయితే మీ ఎప్పుడైనా సరే మీకు ఒక ఆర్డర్లో వస్తుంది సిలబస్ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి. అది ఇవ్వకుండా జాబ్ క్యాలెండర్ అనౌన్స్మెంట్ చేసినా మళ్ళీ ఉత్తదే అవుతుంది. నిజంగా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ఉంటే సిలబస్ కమిటీ రిపోర్ట్ తక్షణమే ఇవ్వాలి. ఓ 10 daysలో జాబ్ క్యాలెండర్ ఇచ్చేయాలి, గ్రూప్ 1తో కేసుతో సంబంధం పెట్టుకోకుండా. సో వెరీ ఈజీ ఇంప్లిమెంట్ చేయడం. ఇంకా ఏం అడ్డంకులు ఉన్నాయండి? సో అన్ని అడ్డంకులు అయిపోయినాయి, ఇంకా అసలు ఏం అడ్డంకి లేదు మనకి నోటిఫికేషన్లు వేయడానికి. గ్రూప్ 1 కేసు ఒకటి పక్కన పెట్టండి, మిగతాది ఎంసీక్యూ మోడ్లో ఉండే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐపిసి, జీపీ ఇవన్నిటికి అవకాశం ఉన్నది. దేనికి అడ్డంకి ఉన్నదంటే గ్రూప్ 2 పోస్టింగ్లు ఇచ్చేసి లేదా అవి ఉండగానే ఇంకోటి గ్రూప్ 2 వేయరాదా? వేయవచ్చు కదా, ఎగ్జామ్స్ పెట్టుకోవచ్చు కదా. సీనియారిటీ ప్రాబ్లం వస్తుందా? అరే నువ్వు ఎగ్జామ్స్ పెట్టి మనము మళ్ళీ జిఆర్ఎల్ ఇచ్చి 1:1 ఇచ్చి సర్టిఫికేట్ వేసేసరికి అది ఎప్పుడో పోస్టింగ్ అయిపోద్ది కదా. నేను చెప్పేది అర్థమవుతుంది. ఇప్పుడు గ్రూప్ 2 మీకు 1:1 దశలో ఉన్నది, గ్రూప్ 3 అనేది అక్కడే ఉన్నది. సో అవి ఉన్నప్పుడు ఇవి వేయవచ్చు అండి. ఎందుకు వేయరాదు? వేయవచ్చు. ఇవి వేసి ఎగ్జామ్స్ డేట్ అనౌన్స్మెంట్ చేసి కరెక్ట్ డేట్కి ఎగ్జామ్ పెట్టి మళ్ళీ జిఆర్ఎల్ ఇచ్చి 1:1 ఇచ్చే వరకు అవైతే అయిపోతాయి అవి. సో మీకు సీనియారిటీ ప్రాబ్లం కూడా రాదు. వేయాలి అనుకుంటే ఈ రోజు తక్షణం సిలబస్ కమిటీ ఇచ్చేసి రేపు జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేసి సో నెక్స్ట్ మనం అప్లికేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఏం అడ్డంకి లేదు. సో ఓటావా ఇట్లా మనం చెప్పవచ్చు అండి. ఏ ఎంప్లాయీ అయినా చెప్పవచ్చు. మనం నిర్మాణాత్మకంగా విమర్శ చేసే హక్కు మనం కలిగి ఉన్నాం కంపల్సరీ. మనం ప్రభుత్వాన్ని మోసం చేయట్లే, ఏదో ఉత్తమ విమర్శ చేయట్లే. ఇది అట్లా ఇట్లా చేయవచ్చు అని చెప్పేసి మనం సలహా మాత్రం మనం ఇస్తున్నాం. సరే ఇప్పుడు ఏంటిది అంతా అంటే మనం మొత్తం మీద ఫిన్లాండ్ అని చెప్పేసి బయటకైతే వచ్చింది. సో ఎందుకు వచ్చింది? ఆ పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించిల్లు. ఎందుకు వచ్చిందంటే ఈ ఫిన్లాండ్ రష్యా పక్కపొంటే ఉంటుంది. మొన్న ఉక్రెయిన్ యుద్ధం లోపల మొన్ననే ఒక ఇది మందు పాత్ర పెట్టి ఉక్రెయిన్ సైనికుల్ని చంపేసింది కొంతమందిని. సో రష్యా అనేది ఈ ఒట్టావా ఒప్పందాన్ని ఆమోదించలేదు. కాబట్టి రేపు పొద్దున ఈ ఫిన్లాండ్కు ఏమన్నా ఇబ్బంది అయినప్పుడు రష్యా వీళ్ళని లేపేస్తా అని చెప్పేసి భయపడదు. రష్యా సామ్రాజ్యవాదంతో అది సో ఇబ్బంది పడుతుంది. అదొక రోగం వాస్తవంగా. ఆ రోగం ఉన్న వ్యక్తి మనశ్శాంతిగా ఉండలేడు, మొత్తం నాదని చెప్పేసి అనుకుంటాడు. అశ్వమేధ యాగం అని చెప్పేసి ఉంటుంది కదా, అదే మీకు సామ్రాజ్యవాదం అని చెప్పవచ్చు. సో ఇంకా సరిపోదు, ఇంకా దేశాలు ఆక్రమణ చేయాలి మనకి, ఇంకా వాళ్ళని పీడించాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. వాళ్ళు పడుకోరు, వీళ్ళని పడుకోనియరు. సో కాబట్టి ఫిన్లాండ్ భయపడేది, రేపు మా మీద వేస్తే ఎట్లా, ఈ ఒప్పందం అని చెప్పేసి మేము సైన్ చేసినాం కదా, ఈ ఒప్పందం సైన్ చేస్తే మేము వాడరాదు, మరి వాడుతున్నాడు కదా అని చెప్పేసి సో ఫిన్లాండ్ కూడా బయటకు వచ్చేసింది. ఇండియా సంతకం చేయలేదు. అది మీకు వార్తల్లో వచ్చిందండి. నెక్స్ట్ స్పోర్ట్స్ చూస్తే డైమండ్ లీగ్, ఇది ఎక్స్ప్రెస్ ఆర్టికల్ అండి. సో మీకు ఇంటర్నేషనల్ అఫైర్స్ కోసం ఎక్స్ప్రెస్ ఆర్టికల్ మనం తీసుకుంటాం ఎక్కువసార్లు. సో డైమండ్ లీగ్ మీకు ఇన్ఫ్యాక్ట్ ఈసారి ప్యారిస్ హోస్ట్ చేసింది మన గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా. సో బంగారు పథకాన్ని గెలుచుకున్నాడు. సో కాబట్టి వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ మీకు నాకు తెలిసి డైమండ్ లీగ్ ఇటీవల జరిగింది కదా, అది ఎక్కడని చెప్పేసి హోస్ట్ అడగవచ్చు. బంగారు పథకం మనోడిగా వచ్చింది కాబట్టి ఎవరని చెప్పేసి అడగారు. సో జావలిన్ త్రో లోపల ప్యారిస్ హోస్ట్ చేసింది. ఆ లొకేషన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రశ్న వస్తే కంపల్సరీ లొకేషన్ వస్తుందండి, ఆయన పేరు రాదు ఇక్కడ. 88.16 మీటర్లు త్రో విసిరిండు. తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఏమీ లేవు. ఏపీ చూస్తే మీకు 2 ఆర్టికల్స్ వెరీ ఫేమస్ ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే మెగా సీడ్ పార్క్ అండి. సో మెగా సీడ్ పార్క్ ఇది సో ఇన్ఫ్యాక్ట్ ఇది అమెరికా యొక్క విద్యాలయం, దాని పేరు
అయోవా దీని సహాయంతో మనము సో కర్నూలులో ఏర్పాటు చేస్తున్నాము. ఆ ప్రాంతం పేరు తంగే డంచా. సో తంగే డంచ ప్రాంతం లోపల అయోవా విద్యాలయం సహాయంతో సో మెగా సీడ్ పార్క్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఇది లొకేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏపీపీఎస్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ లోపల డిస్ట్రిక్ట్ అడగకుండా లొకేషన్ అడిగిండు ఒక ఎగ్జామ్ లోపల. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రైవేట్ బంగారు గనే మొన్న అడిగిన క్వశ్చన్ గ్రూప్ 2 లోపల ఐ థింక్ అదే అనుకుంటా. సో తంగే డంచ అని చెప్పేసి పిలుస్తాం. దీనికి ఈ విద్యాలయం హెల్ప్ చేస్తుంది. దీనికి సో ఈ మెగా సీడ్ పార్క్కి చైర్పర్సన్గా బి రాజశేఖర్ ఎన్నికైండు. వైస్ చైర్పర్సన్గా ఢిల్లీ రావు. సో ఆ పేరే ఢిల్లీ రావు ఇక్కడ. సో కాబట్టి అది గుర్తుపెట్టుకో కంపల్సరీ. నెక్స్ట్ మనకి కర్నూలు లోపల మొత్తం ఎర్రమట్టి ఉంటుంది. అక్కడ వాటర్ సౌకర్యం చాలా కష్టం కాబట్టి ఈ పైపుల ద్వారా వాటర్ సౌకర్యం ఇస్తున్నాం. సో ఇది కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అండి. ఆ స్కీమ్ పేరు మీకు మోడర్నైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. మోడర్నైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అని చెప్పేసి ఎంక్యాడ్గా పిలుస్తాం. సో మీ కర్నూలు డిస్టిక్ లోపల దీన్ని స్టార్ట్ చేసినామండి. ఎర్రమట్టి నేలలో పైపుల ద్వారా ఎత్తిపోతల ద్వారా నీటి సౌకర్యం మనం కల్పిస్తాం నేరుగా పంట పొలానికి. మరి దీనికి నీటి వనరు అవసరం కదా, పైపులో నీటి తయారు చేయాలి కాబట్టి సో ఇక్కడ నుంచి మీకు హంద్రీ నీవా సుజల స్రవంతి నుంచి మనము నీటిని ఎత్తిపోసి పొలాలకు అందిస్తాము. అదే సో కంబైన్డ్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అని చెప్పేసి. దీనికి అయ్యే ఖర్చు 60:40 నిష్పత్తిలో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అయితే భరిస్తాయి. సో ఇది హంద్రీ నీవా గుర్తుపెట్టుకోవాలి. ఎంక్యాడ్ కర్నూలు ఈ ఖర్చు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అంటే ఎక్కువ ఆర్టికల్స్ లేవు. సో మీకు రేపు సండే ఎగ్జామ్స్ ఉన్నాయండి. ఫస్ట్ మనం వీక్ 3 ఎగ్జామ్స్ రాస్తాం. ఏది ఎకనామీ లోపల, తెలంగాణ ఉద్యమం లోపల, సొసైటీ అండ్ పాలిటీ, కరెంట్ అఫైర్స్ కూడా ఎగ్జామ్ ఉంటుంది రేపు. June 1 to 15 ఎగ్జామ్ ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ చూస్తే వీక్ 1 అంటే వీళ్ళు ఎవరంటే మనం టెస్ట్ సిరీస్, వీళ్ళకి నోట్స్ అవసరం లేదు, మనది క్లాసెస్ అవసరం లేదు, జస్ట్ టెస్ట్ సిరీస్ సరిపోతుంది వీళ్ళకు. ఇన్ఫ్యాక్ట్ ఎగ్జామ్ సరిపోతుంది. సో వీళ్ళకి వీక్ 1 ఉన్నది. సో రేపు అందరికి ఎగ్జామ్స్ ఉంటాయి. మనకు 2 PM నుంచి అప్లోడ్ చేస్తాం. సో దీని యొక్క కీ వీడియో వచ్చేసి 8 PM నుంచి అందుబాటులో ఉంటాయి. కంపల్సరీ ఎగ్జామ్స్ రాయండి. మీ ప్రిపరేషన్ కనుక రేపు పూర్తి కాకుంటే ఎల్లుండి రాయండి. ఎల్లుండి కాకుంటే ట్యూస్డే, కాకుంటే వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, నెక్స్ట్ సండే రాయండి. మొత్తం మీద ఆ వీక్లో ఉన్న పాఠాలు పూర్తి అయితేనే రాయండి, లేకుంటే రాయొద్దు. రేపే రాయాలని చెప్పేసి నువ్వు ఎంసీకి ముందు ప్రాక్టీస్ చేసి తర్వాత చదివితే ఫెయిల్ అవుతాం ఎగ్జామ్ లోపల. సో రేపు ఎకనామీలో ఒక 5-6 క్వశ్చన్స్ అంటే మీ కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు నేరుగా మన నోట్స్లో ఉండవు అవి. బట్ కాన్సెప్ట్ తెలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ తగ్గించాలంటే కింది వాటిలో ఉత్తమ చర్య ఏంటి? సో నీకు కాన్సెప్ట్ తెలిస్తే ఆన్సర్ చేస్తావు. సో కాబట్టి ఎకనామీలో ఒక 5-6 క్వశ్చన్స్ డెప్త్గా ఇస్తాం. లోక్సభలో ఒక 5-6 క్వశ్చన్స్ డెప్త్గా ఇస్తాం. అంటే నీకు కాన్సెప్ట్ తెలిస్తే ఆన్సర్ చేయవచ్చు. మనం కాన్సెప్ట్ క్లాస్లో డిస్కస్ చేసినాం ఆల్రెడీ. క్లాస్ కరెక్ట్ విన్న వాళ్ళు ఆన్సర్ చేయవచ్చు కంపల్సరీ. సో కాబట్టి నోటిఫికేషన్లు వస్తాయా రావా సంబంధం లేదు. ఎప్పుడు జాబ్ క్యాలెండర్ వస్తుంది సంబంధం లేదు. ఎప్పుడు సిలబస్ కమిటీ రిపోర్ట్ వస్తే సంబంధం లేదు. సిలబస్ కమిటీ రిపోర్టు కనుక ఇది అసలు నియామకం చేయకుంటే ఎకనామీ పాలిటీ May 15కే పూర్తయ్యేది. సో కమిటీ నియామకం చేయడం వల్ల మనమే స్లో చేసినాం, రివిజన్ అనేది ఎక్కువ చేసుకుంటున్నాం మనం. ఎకనామీ ఆల్మోస్ట్ అయిపోయింది, ఓన్లీ 2 చాప్టర్స్ ఆర్ దేర్. సో అవి ఉంటే లేవని చెప్పేసి డౌట్ఫుల్ కాబట్టి మనం కొంచెం స్లో చేసినాం క్లాసెస్. బట్ రివిజన్ షెడ్యూల్ ఉంది కాబట్టి సరిగ్గా రివిజన్ షెడ్యూల్ ప్లాన్ అయిన వాళ్ళకి, ఫాలో అయిన వాళ్ళకి టైం సరిపోదు. వాస్తవంగా 6 hours కానీ కూర్చుంటే ఆ టైం టేబుల్ మనం పూర్తి చేయలేం. ఆస్పిరెంట్స్ ఎప్పుడు ఖాళీ ఉండడు. HoneyGS అకాడమీ యాప్ తీసుకున్న వాళ్ళకి అసలు ఖాళీ అయిన ముచ్చటే ఉండదు. డైలీ టాస్కులు ఉంటాయి కంపల్సరీ. సో కాబట్టి ఏం చేయాలి, సిలబస్లో ఉన్న అంశాలని కంపల్సరీ అధ్యయనం చేయాలి. మీకు పడవని చెప్పేసి డౌట్ఫుల్ వద్దు. కంపల్సరీ ఈ ఇయర్లోనే నోటిఫికేషన్స్ వస్తాయి. Group 2 TGPSC వాళ్ళకి, ABPS వాళ్ళకి ఎగ్జామ్ అయితే ఈ ఇయర్లో ఉండదు. అది కన్ఫర్మ్ అండి. బట్ మనం చదవాలి కంపల్సరీ. అంత హెవీ సిలబస్ మనము ఇన్ టైంలో పూర్తి చేయాలంటే కంపల్సరీ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అవసరం ఉంటుంది. కాబట్టి సో ఎటువంటి సందేహము భయము అనేది పడకుండా మీది కంటిన్యూ చేయండి.
కంపల్సరీ ఎవరైతే లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తారో వాళ్ళకి విజయ అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి మిగతా వాళ్ళతో పోలిస్తే. ఎటువంటి ప్రెజర్ లేని టైం అండి ఇది. హాయిగా ఎంజాయ్ చేస్తూ నేర్చుకోండి, పని చేస్తూ నేర్చుకోండి. మీకు కనుక ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకుంటే పని చేస్తూ నేర్చుకోండి, ఏం కాదు. ఇప్పుడు నేను 8:30 నుంచి 5:30 వరకు జాబ్కి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇవన్నీ చేస్తున్నాను నేను. సో కొన్ని మనము త్యాగం చేయాలండి. టైం సరిపోవట్లు అంటే మన ప్రియారిటీ మనము ఎంపిక చేసుకోవాలి. ప్రతిదీ ప్లాన్ ప్రకారం వెళ్తేనే సాధ్యమవుతుంది మనకి. 1 అవర్ బయట కూర్చుంటే బదులు ఇన్ఫ్యాక్ట్ నేను కంప్లీట్గా అవాయిడ్ చేసిన. ఎప్పుడు నా ఇంటి ముందు నా క్లాస్మేటే ఉంటాడు, వానికి నేను దాపు కనిపించాను ఎప్పుడు కూడా. కనిపిస్తే మళ్ళీ జిమ్లో ఒక హాఫ్ అన్ అవర్ కనిపిస్తాను, మళ్ళీ తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు అంతే తప్పించి కంప్లీట్గా అవాయిడ్ అవసరం లేదు మనకి. ఎందుకంటే మనం ఒక ప్లాన్ అనేది ఒక మిషన్ పెట్టుకున్నప్పుడు కొన్ని త్యాగం చేయాల్సిందే. ఇదే ఎంజాయ్మెంట్ మనకి. ఎంజాయ్ చేస్తలేమా, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. సబ్జెక్ట్లో ఉన్న ఎంజాయ్మెంట్ ఇంకెక్కడ ఉండదు. వాడు ఎఫ్డి అంటాడు, ఇన్ఫ్లో అంటాడు, అవుట్ఫ్లో అంటాడు, అవన్నీ మనకి ఎంజాయ్మెంట్ కల్పిస్తాయి కంపల్సరీ. సో కాబట్టి ఫోకస్ చేయండి. సో సమయం ఉన్నది, సమయం లేదు మిత్రమా అని చెప్పేసి ఫేమస్ డైలాగ్. సమయం ఉంది మిత్రమా. ఇప్పుడు సమయాన్ని మనం ఇన్ఫ్యాక్ట్ వాడుకోవడం కావాలి అంతే. సమయం లేదని తాపిక లేదు, సమయం చాలా ఉంది, మీకు వాడుకోవడం రావాలి అంతే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రిజల్ట్ గురించి ఎక్కువ థింక్ చేయొద్దు, అనవసరమైన ఒత్తిడి పెట్టుకోవద్దు. ఎవరికో ప్రూవ్ చేసుకోవాలని అవసరం లేదు మనకి. సో మనల్ని మనం ఒక రోజు కంటే ఇంకో రోజుకి మెరుగుపరుచుకుంటూ వెళ్తే సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.